ఆసిఫాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దళిత బంధును అనేటటువంటి స్కీమ్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దళిత బంధు అనేటటువంటి స్కీము సంక్షేమ పథకం దేనికోసమైతే వాళ్ళు ఏర్పాటు చేసినట్టే మనకు అందరికి తెలిసిన విషయమే. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడ్డటువంటి 75 సంవత్సరాల స్వాతంత్ర పోరాటంలో ఆర్థిక స్వేచ్ఛ లేదు. ఈ యొక్క దళితులకు, పేద దళితులకు అందరూ కూడా ఆర్థిక స్వేచ్ఛ అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం దళిత బంధు అనేటటువంటి స్కీమ్ను పేదలకు ఏర్పాటు చేయడం జరిగిన విషయం అందరికి తెలిసిన విషయమే. కానీ తెలంగాణ రాష్ట్ర 2వ విడతలో అనేక మందిని కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసి, అదేవిధంగా దళిత బంధు అకౌంట్ను ఓపెన్ చేసి బెనిఫిషియర్ ఐడి కూడా రావడం జరిగింది. అసలు నిధులు పడేటటువంటి సమయం లోపల రాష్ట్ర ప్రభుత్వం మార్పు చెందడం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క దళిత బంధు అనేటటువంటి స్కీమ్ను పక్కకు పెట్టేయడం జరిగింది. ఇదంతా కూడా దళితులపైనటువంటి చేస్తున్నటువంటి అగ్రవర్ణాల పార్టీలు చేసుకున్నటువంటి కుట్రగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ దళితులు ఈరోజు భారతదేశం యొక్క మూలవాసులు. ఈ మూలవాసులు ఇప్పటికి కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడేసిర్రు, పడలేరు. కాబట్టి దీన్ని వెంటనే విడుదల చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎంతో మంది ఇప్పటికి కూడా ఈ పరిస్థితుల్లో చాలా పేదరికంలో ఉన్నారు. ఎంత చదువుకున్నటువంటి వ్యవస్థ లోపల కంప్యూటర్ యుగంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలంటే గత ప్రభుత్వం 2వ విడతలో ఎంపిక చేసినటువంటి ఈ యొక్క దళిత బంధును వెంటనే నిధులను విడుదల చేయాలి. లేని పక్షంలో మేము దసరా వరకు టైం ఇస్తా ఉన్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు సాధన సమితి అన్ని జిల్లాలను మరియు దళిత ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేమందరం కూడా విన్నవిస్తున్నాము, అడుక్కుంటున్నాము. కానీ ఇవన్నీ కూడా చేసినా కూడా మీరు విడుదల చేయకపోతే మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేస్తాం. రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు పెద్ద దెబ్బ కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చదువుకున్న వ్యక్తులుగా ఈరోజు ఇప్పటికి కూడా ఉపాధి లేక, ఉద్యోగ అవకాశాలు లేక 2 పీజీలు 3 ట్రైనింగ్లు చేసి ఇప్పటికి మేమంతా రోడ్ల మీద తిరుగుతున్నాము. అప్పుడు తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కొట్లాడినాము. తెలంగాణ కోసము పాట వాడిలో మేమే, పాట రాష్ట్రంలో మేమే, ఈరోజు కొట్లాడింది మేమే. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసము, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇప్పటికి కూడా జైలు జీవితాలు అనుభవించింది మేమే. ఇప్పుడు వచ్చేటటువంటి ఈ యొక్క దళితులకు అందేటటువంటి స్కీములో చాలా మంది తల్లుల మంటలు మండి ఈ దళితులకు ఈ 10 లక్షల రూపాయలు వస్తే ఇలా మేమంతా కూడా మా పరిస్థితులు అంటే వీళ్ళు తెల్ల బట్టలు వేసుకొని తెల్లగా తిరిగితే వాళ్ళందరూ మనసు ఓర్వక వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా మంది వ్యతిరేకించారు. కొంతమంది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇదంతా కూడా పేదలు, దళితులు ఈ విధంగా బాగుపడితే మీకు ఎందుకంత మనసులో మంట అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి మా దళితులకు అందాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్ను అందే వరకు ఈ పోరాటం నిరంతరం కొనసాగిస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధమే అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్.